రంగంలో తీసుకువచ్చిన మార్పులు సత్ఫలితాలిస్తున్నాయి. ప్రభుత్వం ఉపాధ్యాయుల చర్యలతో ఈ ఏడాది భారీగా చేరికలు పెరిగాయని అధికారులు ప్రకటించారు. ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి ప్రభుత్వం బడులు దారిన పట్టిన వారి సంఖ్య దాదాపు 1,00,000 దాటిందని అధికారులు వెల్లడించారు. సహజంగానే సర్కార్ పాఠశాలల నుంచి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు విద్యార్థులు వలస వెళుతూ ఉంటారు. అయితే ఈ ఏడాది రివర్స్ మైగ్రేషన్ తో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి అని కూడా అంటున్నారు. ప్రైవేట్ నుంచి భారీగా విద్యార్థులు చేరడంతో రాష్ట్రంలోని 7,620 యూపీ స్కూళ్లు గరిష్ట సామర్థ్యం మేరకు అడ్మిషన్లు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మార్పు వెనుక విద్యా రంగంలోని తీసుకొని వచ్చిన వ్యూహాత్మక సంస్కరణలు సృష్టించిన కనిపిస్తున్నాయి అంటున్నారు. విద్యార్థులను ఆకట్టుకునేలా చేపట్టిన బడి పిలుపునిస్తుంది వంటి కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెబుతున్నారు. కేవలం అడ్మిషన్లకే పరిమితం కాకుండా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ ద్వారా పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములను చేయడం, వారి అభివృద్ధులను గౌరవించడం ద్వారా పాఠశాలల నిర్వహణలో పారదర్శకతను పెంచడంతో సర్కార్ బడులపై నమ్మకం పెరిగిందని అంటున్నారు. ఇదే సమయంలో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు ఫీజులు భరించలేని తల్లిదండ్రులు సర్కార్ బడులపై విశ్వాసంతో చేర్పిస్తున్నారు అని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొని వచ్చారు. విద్యార్థులు ఉపాధ్యాయులలో ప్రతిభ గుర్తించి ప్రోత్సహించడంతో క్షేత్రస్థాయి మార్పు కనిపిస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో ప్రైవేట్ కు ధీటుగా 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ పాఠశాలల వివరాలతో ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం కూడా ఉపాధ్యాయులలో జోష్ ని నింపుకొస్తుంది అని అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలను వసతులు, ఉపాధ్యాయుల నాణ్యమైన బోధన, మెరుగైన ఫలితాల పట్ల ప్రచారం పెరగడం సానుకూల వాతావరణం కల్పించిందని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు ప్రభుత్వ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో 159 పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేశారు. అదేవిధంగా లిప్ పాఠశాలలో 9, 10 తరగతుల విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు ఏఐ ట్యూటర్ విధానం ప్రవేశపెడుతున్నారు. 175 పాఠశాలలో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానం తీసుకువస్తున్నారు అని అంటున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతుందని అంటున్నారు.